1999లో కాందార్ విమానం హైజాక్ జరిగింది. ఈ విమానం ఇంధనం కోసం యుఏఈలో దిగినప్పుడు భారత రాయబారికి కాకుండా అమెరికా రాయబారికి మాత్రమే విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి యుఏఈ అధికారులు అనుమతిచ్చారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ తర్వాత విమానం ఆఫ్ఘనిస్తాన్ లోని కాందార్ చేరుకుంది. అప్పట్లో ఆ ప్రాంతం తాలిబాన్ల ఆధీనంలో ఉండేది. రష్యాను ఎదుర్కోవడానికి అమెరికా ఆ సమయంలో తాలిబాన్ కు మద్దతిచ్చింది. విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు మొదట 36 మంది ఉగ్రవాదుల విడుదలను డిమాండ్ చేశారు. చర్చల తర్వాత మసూద్ అజహర్ తో సహా 3 ఉగ్రవాదులను విడుదల చేయడానికి ఒప్పందం కుదిరింది. 36 మంది జాబితాలో ఉన్న లతీఫ్ అనే ఉగ్రవాదిని మాత్రం విడుదల చేయలేదు. ఇక విడుదలైన తర్వాత మసూద్ అజహర్ ఐఎస్ఐ సహాయంతో పాకిస్తాన్ కు చేరుకొని జైష్-ఏ-మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. దీని లక్ష్యం కూడా స్వతంత్ర కాశ్మీర్ కావడం ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం. 2001 జూన్ లో సోనియా గాంధీ తన సహచరులు మన్మోహన్ సింగ్, నట్వర్ సింగ్, మురళీదేవరా, జైరాం రమేష్ తో కలిసి అమెరికాకు వెళ్లారు. ఈ పర్యటన గురించి నట్వర్ సింగ్ మాట్లాడుతూ సోనియా గాంధీకి ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తులను కలవాలని ఆశించారని, అయితే ఆ వ్యక్తులు ఎవరో ఆయనకు చెప్పలేదని వెల్లడించారు. ఈ పర్యటన జరిగిన కొద్ది నెలలకే 2001 డిసెంబర్ 13న జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాదులు భారత పార్లమెంట్ పై దాడి చేశారు. ఈ దాడి జరిగిన సమయంలో సోనియా గాంధీ అప్పటికే పార్లమెంట్ నుంచి బయటికి వెళ్లిపోయారు.